వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కొత్తగా ఓటరు జాబితా తయారు చేయాలని అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. 2020 నవంబర్ 1వ తేదీ వరకు ఎవరైతే డిగ్రీ పట్టాభద్రులై ఉన్నారో కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని కోరారు. ఈ మేరకు భూపాలపల్లిలోని ఆర్డీఓ కార్యాలయంలో రాజకీయ పార్టీల నాయకులతో సమావేశమై మాట్లాడారు. 2020 నవంబర్ 1వ తారీఖు నాటికి ఎవరైతే డిగ్రీ అర్హత సాధించి అంటే పట్టభద్రులై ఉంటారో వారందరూ కూడా ఓటర్ల జాబితాలో ఫ్రెష్గా కొత్తగా మళ్ళా దరఖాస్తు చేసుకోవాలి. ఫారం 18లో పోయిన సంవత్సరం ఇంత మునుపు పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలప్పుడు ఓటేసినాము, మాకు అప్పుడు ఓటు ఉన్నది కాబట్టి ఇప్పుడు ఓటు ఉంటుంది అనేది ఉండదు. డినో ఫ్రెష్ రిజిస్ట్రేషన్ జరుగుతుంటుంది. కౌన్సిల్ ఎన్నికలు ఎప్పుడైనా కానీ కూడా ఫ్రెష్గా ఓటర్ల లిస్టుని తయారు చేస్తారు. పాత లిస్టు అనేది ఉండదు, రద్దయిపోతుంది ఆటోమేటిక్. ఆ ఎలక్షన్తోనే రద్దయిపోతుంది ఆ లిస్టు. సో మన జిల్లాలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దాదాపుగా 15,000 మంది పట్టభద్రులు ఉన్నారు అర్హత అందాజా లెక్క ప్రకారంగా. కానీ ఈ రోజు వరకు కేవలం 3,010 మంది మాత్రమే దరఖాస్తు చేసినారు. సో దరఖాస్తు చేయటానికి మన భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధి అంటే 6 మండలాలు, ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్, ఆర్డీఓ ఆఫీస్లో కానీ దరఖాస్తుని స్వయంగా అందించవచ్చు. సో దానికి సమయం ఎక్కువ లేదు కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీరు వేసే ఓటు చాలా అమూల్యమైనది కాబట్టి తప్పనిసరిగా ఓటర్గా నమోదు చేసుకోవాలని ఎన్నికల సంఘం తరఫున మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా రాజకీయ పార్టీ ప్రతినిధులు కూడా మీ పార్టీ కార్యకర్తలు గ్రామాలలో డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి, అదేవిధంగా పాత ఓటర్ లిస్టులో ఎవరైతే నమోదు చేసుకున్నప్పుడు ఉన్నారో వారందరికీ కూడా మళ్ళా మీ పార్టీ తరఫున వాళ్ళకి విజ్ఞప్తి చేయాల్సిందిగా కూడా కోరుతున్నాను.